దేవుడు మరి ఈరోజు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఒక అద్భుతమైన వాక్యంతో నన్ను మీ ముందుంచినందుకు దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు మిమ్మల్ని బలపరిచే వాక్యం కీర్తనలు 91వ కీర్తన 4వ వచనము. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుడు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రిందంట మనకి ఆశ్రయం ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒకసారి ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా మనం చూడొచ్చు. మరి మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించిన గొప్ప నాయకుడు. మరి తన ప్రజల్ని కాపాడుకోవడానికి దేవాది దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజల్ని ఎంత చక్కగా కాపాడుకున్నాడో. మరి ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. అలాగే తన ప్రజల్ని కాపాడడానికి, తన ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో చూపించడానికి ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను చేశాడు అని చెప్పి మనం లేఖనాల్లో చూడొచ్చు. ఆరిన నేల ఎందుకు చేశాడో తెలుసా? దేవుడు ఆయన తన ప్రజల కాళ్ళకి మట్టి కూడా అంటుకోకూడదు, నా పిల్లలకి కాళ్ళకి మట్టి కూడా అంటకూడదు అని చెప్పి అక్కడ ఆరిన నేల చేసి తన ప్రజల్ని కాపాడుకున్నాడు. ఇదంతా చూసిన మోషే ప్రార్థన చేస్తూ అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. నేను కళ్ళారా చూశాను, దేవుడు తన ప్రజల కోసం ఎన్ని అద్భుతాలు చేశాడో నేను కళ్ళారా చూశానని చెప్పి మరి దైవజనుడైన మోషే ప్రార్థనలో ఈ కీర్తనలో ఈ 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి అంటున్నాడు, అక్క నేను యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పి మా స్నేహితులందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారక్క అన్నాడు. ఏమని ఎగతాళి చేస్తున్నారు నాన్న అంటే, అరే నువ్వు ఏసై నమ్ముకున్నావు కదరా, ఏమిచ్చాడు నీ ఏసై నీకు? నీ మొహానికి సొంతూళ్ళలో సొంతిల్లు కూడా లేదు అని చెప్పి ఎగతాళి చేస్తున్నారక్క అంటున్నాడు. కొంతమందికి సొంతూళ్ళలో సొంతిల్లు లేదని బాధ, అది కొంతమందికి ఎగతాళి. కొంతమందికి సొంతూళ్ళలో సొంతిల్లున్న సమాధానం ఉండదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు తన రెక్కల క్రింద నీకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. నీకు సొంతిల్లు లేకపోయినా ఉన్నా అవన్నీ శాశ్వతం కాదు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. కోడి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో తన రెక్కల క్రింద మనందరం చూస్తూనే ఉంటాము. అలాగే దేవుడి రెక్కలు చాలా బలమైన రెక్కలు. మరి సృష్టిలో దేవుడు చేసిన ఒక జీవరాశి, మరి కోడే తన పిల్లల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటే మరి ఆయన స్వరూపంలో చేసుకున్న మన విషయంలో ఆయన ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు, మనల్ని ఇంకెంత భద్రంగా కాపాడతాడు. కోడి పిల్లలు వాళ్ళ అమ్మ రెక్క క్రింద ఉన్నప్పుడు అవి ఏమనుకుంటాయి తెలుసా? నేను మా అమ్మ రెక్క క్రింద ఉన్నా మేమందరం కూడా, సో మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే నమ్మకం విశ్వాసం ఆ కోడి పిల్లలకు ఉంటుందండి. నిజంగా అలాంటి నమ్మకం విశ్వాసము మనం కూడా కలిగి ఉండాలి. మనం అందరం ఆయన రెక్కల క్రింద ఉన్నాం, దేవుడి రెక్కల క్రింద మేము ఉన్నాము, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఏ శ్రమలు మాకు ఏమీ చేయలేవు, ఏ కష్టాలు మమ్మల్ని బాధించలేవు, దేవుడి రెక్కల క్రింద మేము ఉన్నాము అనే నమ్మకం మనమందరం కూడా కలిగి ఉండాలి. మరి కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని కాపాడుకుంటున్నప్పుడు ఏ గ్రద్ద కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ గ్రద్దకి తెలుసు తన పిల్లలకి ఏవి కాకుండా కాపాడుకుంటుంది, ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళినా సరే నేను ఏమీ చేయలేను అని చెప్పి. సో మన దేవుడి రెక్కల క్రింద ఉన్నాము, ఆయన రెక్కలే మనకి ఆశ్రయంగా ఉన్నాయి కాబట్టి ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. సో కాబట్టి ఏ శత్రువు కానీ, ఏ వ్యతిరేక పరిస్థితి, ఏ శ్రమ, ఏ కష్టము మనల్ని ఏమీ చేయలేవని ఈరోజు లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచునుగాక. మీరు నమ్మితే విశ్వసిస్తే కామెంట్ రూపంలో ఆమెనని తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.